ప్రగతి భవన్ లో ఏమన్నారు, ఏ 250 బెడ్రూమ్లు ఉన్నాయన్నారు, స్విమ్మింగ్ పూల్ ఉందన్నారు, ఇంకేందో ఉన్నదన్నారు. మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన బట్టి విక్రమార్క, నాయన బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే పోయి ఉంటున్నావు కదా ప్రగతి భవన్ లో, మరి ఎన్ని రూములు ఉన్నాయో చెప్పవా ఇప్పుడు ప్రజలకు అసెంబ్లీలో చెప్పు అని అడిగిన. స్విమ్మింగ్ పూల్ ఉన్నదేమో ఇప్పుడు చెప్పవా అన్న. తలకాయ కిందికేసింది తప్ప ఒక్క మాట చెప్తురా, నోరుపుతలేరు. అంటే అన్ని జూటా మాటలు చెప్పింది. మన దావోస్ లో కేటీఆర్ గారు దావోస్ లో అద్భుతంగా పెట్టుబడులు తెస్తే అప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే, ఏ దావోస్ దండుగా, ఇది పైసలు ఖరాబ్ అవుతున్నాయి, ఇదంతా ఖర్చు పెడుతున్నారు, ఇది దండుగా అన్నారు. మరి మీరెందుకు పోయింది, ఇప్పుడు మీరెందుకు పోయినరు? ఇప్పుడు ఇది కూడా దండుగా. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడిండు, ఇవాళ దీనికి సమాధానం చెప్పాలన్నా వద్దా? ఇవాళ ఓ పెద్ద పెద్ద మాటలు, బీజేపీలతో మేము కొట్లాడతాం. ఎడగొట్టాడు మీరు? ఇవాళ బీజేపీలను ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, అరవింద్ ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఆదిలాబాద్ లో బాబురావు ఎంపీని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, రఘునందన్ రావు ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అసలు బీజేపీతో కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ కదా. गंदा बात फैलाते जा रहे लोग। कौन हराए बीजेपी को? बीआरएस पार्टी ने हराए। वो बीजेपी का गवर्नर साहबा जो बिल असेंबली में पास करके हम पर भिजाए, वो पूरा बिलों को रोके रखा। अब कांग्रेस आने के बाद पूरा पास कर दे रहा। अब कौन किससे मिल गया? जब क्यों रोके, अब क्यों पास हो रहा बिल? मालूम नहीं हो रहा क्या? अब अदानी भी आ गए। मेरा भाई अदानी का याद कर रहा।